శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జూలై 23 మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే విదియ తిథి ఉదయం 10 గంటల 24 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత తదియ తిథి వచ్చింది. ధనిష్టా నక్షత్రం రాత్రి 8 గంటల 17 నిమిషాల వరకు ఉంది. మంగళవారం ధనిష్టా నక్షత్రంతో కలిసి వస్తే ఉత్పాత యోగం ఉంటుంది. ఈ ఉత్పాత యోగం ద్రవ్య హానిని కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే ఒక బెల్లం ముక్క తీసుకొని దాన్ని నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళండి. ఆంజనేయ స్వామి సింధూరం బొట్టు పెట్టుకొని వెళ్ళండి. అప్పుడు ఉత్పాత యోగం ఉన్నప్పటికీ ధన నష్టం కలగదు. ప్రయాణాలు విజయవంతమవుతే కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి ధనిష్టా నక్షత్రానికి రెండిటికి అధిపతి అయిన కుజుడు వృషభ రాశిలో శుక్రుడి ఇంట్లో ఉన్నాడు. కాబట్టి భూముల కొనుగోలు అమ్మకాల విషయంలో 12 రాశుల వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలు తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సోదరులతో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. అయితే అప్పులు తీర్చడానికి మాత్రం 12 రాశుల వాళ్ళకి బలం చాలా అద్భుతంగా ఉంది. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ధనిష్టా నక్షత్రం ఉంది కాబట్టి ధనిష్టా నక్షత్ర బలాన్ని బట్టి అన్నప్రాసన, నామకరణం, చెవులు గుట్టించడం ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. చెవి ఆభరణాలు ధరించడం, మెడలో ఆభరణాలు ధరించడం ఇలాంటివి చేయొచ్చు. అంటే మంగళవారం కొత్త ఆభరణాలు ధరించకూడదు, కానీ బాగా అత్యవసరమైతే ధనిష్టా నక్షత్ర బలాన్ని బట్టి ధరించుకోవచ్చు. అలాగే కొత్త విద్యలు నేర్చుకోవటానికి కూడా మంచిది. మంగళవారం కొత్త విద్యలు నేర్చుకోకూడదు, కానీ ధనిష్టా నక్షత్ర బలాన్ని బట్టి నేర్చుకోవచ్చు. అలాగే వైద్యపరమైన విద్యలు నేర్చుకోవటానికి, మెడికల్ రిలేటెడ్ కోర్సులు నేర్చుకోవటానికి ధనిష్టా నక్షత్రం మంచిది. అలాగే భూములు, గృహాల డాక్యుమెంటేషన్కి సంబంధించిన వ్యవహారాల్లో చర్చలు చేయటానికి అనుకూలం. అలాగే అధికార పదవులు స్వీకరించడానికి ధనిష్టా నక్షత్రం మంచిది. అలాగే తీర్థయాత్రలకు మంచిది. పుణ్యక్షేత్ర సందర్శనానికి ధనిష్టా నక్షత్రం మంచిది. సంగీతపరమైన విద్యలు నేర్చుకోవటానికి కూడా ధనిష్టా నక్షత్ర బలం బాగా అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ఉత్తీర్ణత శాతం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవుతారు. మేషరాశి విద్యార్థులకు ఈరోజు తిరుగుండదని చెప్పుకోవాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా రాజకీయ రంగంలో చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. రాజకీయ నాయకులకి మంచి లాభాలు కలుగుతాయి. కొన్ని పర్టికులర్ వ్యవహారాల్లో ఎదుటి వాళ్ళకు తగ్గట్టుగా మాట్లాడటం ద్వారా మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకోవటానికి కూడా వృషభ రాశి వాళ్ళకి బలం బాగుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు పిత్రార్జిత ఆస్తిపాస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో లాభం చేకూరుతుంది. పిత్రార్జిత ధనం వచ్చే సూచనలు ఉన్నాయి. ఏ పని ప్రారంభించినా ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. పిత్రార్జిత ఆస్తిని రెట్టింపు చేయడానికి చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అయినప్పటికీ అంతిమంగా మనోధైర్యంతో ఆ పనులు పూర్తి చేయగలుగుతారు. పెద్ద పనిని ప్రారంభించినప్పుడు ఈరోజు కర్కాటక రాశి వాళ్ళు ఇష్టదైవానికి పూజ చేయించుకొని ప్రారంభించడం మంచిది. ఎందుకంటే ఆ కార్యక్రమంలో ఏదో ఒక ఆటంకము, అవరోధము ఎదురవుతూ ఉంటాయి. అలా ఇష్టదైవానికి పూజ చేయించుకుంటే ఆ ఆటంకాలు, అవరోధాల నుంచి బయటపడవచ్చు, కార్యసిద్ధిని పొందవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. శరీరంలో ఎక్కడైనా సరే ఏదో ఒక అనారోగ్య భావన ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కాబట్టి ఆరోగ్యానికి అవసరమైనటువంటి ప్రాణాయామం చేసుకోవటం, యోగా లాంటివి చేసుకోవటం, వేళకు తీసుకోవటం, ఆహారం సరైన సమయానికి నిద్రించటం ఇటువంటివన్నీ పాటించినట్లయితే అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా రాజకీయపరమైన వ్యవహారాల్లో అనుకూలత కనిపిస్తోంది. సాంఘిక వ్యవహారాల్లో విజయాలు అందిపుచ్చుకునే యోగం ఎక్కువగా ఉంది. ఎదుటి వాళ్ళని ఆకట్టుకునే విధంగా మాట్లాడటంలో ఈరోజు కన్యారాశి వాళ్ళు మంచి విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో ఉన్న వాళ్ళకి పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి.
పోటీ పరీక్షల్లో రాణించడానికి చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ఉద్యోగం లేని తులారాశి వాళ్ళకి ఉద్యోగపరంగా కలిసి వచ్చేటటువంటి సూచనలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అంటే మనసుకు నచ్చిన ఉద్యోగం లభించడం, లేదా కష్టానికి తగినటువంటి విధంగా ఒక అద్భుతమైన ఉద్యోగం లభించడం, క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం లభించడం, ఇలాంటివి తులారాశి వాళ్ళకి జరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే వ్యాపార పరంగా కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లింపజేసుకోవడానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి సంఘంలో మీ కీర్తి ప్రతిష్టలకు, గౌరవ మర్యాదలకు భంగం కలిగింపజేసే వ్యక్తుల విషయంలో ధనుసు రాశి వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా చెడ్డ పనులు చేయటం మీద ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. ఆ ఆసక్తిని అధిగమించే ప్రయత్నం చేయాలి. అలాగే కొన్ని వ్యవహారాల్లో మనస్తాపం కలిగే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి మనస్సును ఆందోళన చెందింపజేయకుండా ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయటం చాలా అవసరం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో శాంతి, సౌఖ్యము లభిస్తాయి. శత్రు నాశనం అంటే శత్రువులను నశింపజేసుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే మంత్రసిద్ధి కలుగుతుంది. అంటే ఏదైనా మంత్రం చెప్పించుకుంటుంటే ఆ మంత్రానికి సిద్ధి కలిగే యోగం కూడా ఈరోజు కుంభరాశి వాళ్ళకు ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అంటే కుటుంబంలో సభ్యుల మధ్య విభేదాలు తొలగిపోతే కుటుంబంలో సభ్యులు జీవితంలో అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే కుటుంబంలో సభ్యులందరూ కూడా ఏ కొత్త కార్యక్రమం ప్రారంభించినా మీనరాశి వాళ్ళకి ఆ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే మంగళవారం కాబట్టి 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఓం అం అంగారకాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఓం అం అంగారకాయ నమః ఈ మంత్రం చదువుకొని వెళితే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే మంగళవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కుజహోర ఉంటుంది. ఈ కుజహోర ఉన్న సమయంలో అప్పులు తీరిస్తే చాలా మంచిది. అలాగే రియల్ ఎస్టేట్ పరంగా ముఖ్యమైన చర్చలు చేసుకుంటే చాలా మంచిది. సోదర సోదరీమణులతో ముఖ్యమైనటువంటి విషయాలు చర్చించడానికి కూడా కుజహోర అనేది చాలా చక్కగా అనుకూలిస్తుంది. అలాగే కుజహోరలో ఎలక్ట్రికల్ పనులు చేసుకుంటే చాలా మంచిది. గ్యాస్ స్టవ్, ఫ్రిడ్జ్, మిక్సీ, గ్రైండర్ ఇలాంటి వాటిని మొదటిసారి వినియోగించడానికి కుజహోర అనేటటువంటిది చాలా చక్కగా అనుకూలిస్తుంది. అలాగే అడ్వెంచరస్ పనులు, సాహసోపేతమైనటువంటి పనులు చేయడానికి కూడా కుజహోర బలం విశేషంగా సహకరిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.